హాయ్ అండి అందరికీ. నేను మీ నాగదత్త. నేను ఈరోజు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాననమాట. అయితే ఇప్పుడు మనం ఒకరయ్యే కానీ ఒక 5, 6 జాకెట్లు అలా ఉన్నాయనుకో, ఇంకా కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకో, ఒక్కొక్కటిగా కత్తిరించుకోవడానికి మనకి వీలు పడదు. అన్నీ పరుచుకొని మార్కింగ్ చేసుకోవడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే కొన్ని మార్పు ఉంటుందన్నమాట. మనము 2x2 తీసుకున్నా కూడా ఈ కొంచెము ఎల్లడుపు మార్పు ఉంటుంది. అందువల్ల వాళ్ళు రకరకాల ముక్కలు తెచ్చిస్తారు కదా, ఒకే ఇది తీసుకురారు. అట్లా అనమాట. అట్లాంటి ఎలా కత్తిరించుకోవాలన్నది అంటే నేను కత్తిరిస్తున్నా, మీకు కూడా చూపిస్తా, సరదాగా చూసేయండి. ఇక్కడ ఏంటంటే చూసిరుగా నేను ఒకదాని మీద ఒకటి ఇట్లా పరుచుకుంటున్నాను అనమాట. నాకు వచ్చిన జాకెట్ ముక్కలలో రకరకాల కొలతలు వచ్చినాయి అనమాట. కనీసం ఒక 3-4 కొలతలు వచ్చినాయి. కాకపోతే ఇంకా ఎన్ని చీరలు జాకెట్లు అవి నేను తీయలేదు. ఇప్పుడు 2x2 వరకు ఇంకా డిజైన్ బ్లౌజుల వరకు చూపిస్తాను నేను. ఇలా నేను 3 జాకెట్లు పరుచుకున్నాను అనమాట. అన్నీ ముందుగానే ఒకటి కత్తిరించిన, నేను కరెక్ట్ ఆది బ్లౌజ్ తోటి ఆది పెట్టి కత్తిరించినాను అనమాట. అయితే నేనేం చేసిన, నా కాడ పేపర్ ఉంటుంది కదా, కొంచెం మందంగా ఉండే పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ తీసుకొని ఆ పీస్ పెట్టి కత్తిరించిన. నేను ముందు వీడియో తీయాలనుకోలేదన్నమాట, లేకపోతే కత్తిరించేటప్పుడు చూపించుండేదాన్ని. అది కరెక్ట్ ఆదితోటి కత్తిరించుకొని ఆ ముక్కలని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు బ్లాక్ కలర్ ఒక సైజు, ఇంతకుముందు చూపించిన ఒక సైజు, అంటే బ్లౌజ్ వెడల్పు పొడవు ఇవన్నీ ముక్కలు అలా ఉన్నాయన్నమాట. ఇంక నేను ఈ డిజైను ఇవి చూపిస్తున్నా మీకు. ఫస్టే నేను కరెక్ట్గా పెట్టుకొని ఉంచుకున్నా. అయితే ఏం చేయాలంటే మనము ఒకటి చూసుకోవాలి, డిజైన్ బ్లౌజులు డిజైన్ అంతా ఒక విధంగా వచ్చేలాగా పెట్టుకోవాలి. మళ్ళీ అటు ఇటుగా ఏంటంటే బ్లౌజ్ పాడైపోతుంది. కాబట్టి ఏ డిజైన్ మనం ఎటువైపు నుంచి ఫస్ట్ కత్తిరించుకుంటామో అటువైపు నుంచి డిజైన్ చూసుకొని వేసుకోండి ప్లీజ్. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతే బ్లౌజ్ పాడైపోతుంది అనమాట. ఇలాగా 4 మడతలు వేసి, 2 మడతల మీద పరిసా నేను 4 మడతలు వేసి ముందు హ్యాండ్స్ కత్తిరించుకుంటున్నాను అనమాట. ఈ హ్యాండ్స్ నేను ఫుల్ హ్యాండ్ అంటే మొత్తం అంతా కత్తిరీ లేదు, అంత పేపర్ లేదు కాబట్టి ఒక సైడ్ పీసే తీసుకున్నా కాబట్టి అలా 2 మడతల మీద కత్తిరియడానికి అవ్వదు, అందుకని 4 మడతలు వేసుకున్నా. మళ్ళీ దాన్ని యథావిధిగా మనము వెనక పట్టు ఎలా తీసుకుంటామో అలాగే 2 మడతలు తీసుకొని వచ్చి, ఇప్పుడు మనం ఏదైతే పేపరు కట్ చేసి పెట్టుకున్నావో నేను ఒక అట్ట ముక్క కత్తిరించి పెట్టినాను అనమాట. చీరలలో వస్తుంది, ఇది కాటన్ చీరలలో వస్తుంది కదా, అలాంటి అట్టలాంటిది వస్తుంది కదా, అదనమాట. ఇదిగో ఇలా పెట్టుకున్నా. డిజైన్ జాకెట్లు అయితే కన్ఫ్యూజ్ అవ్వకుండా వేసుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. 2x2 అంటే ఎటైనా కట్ చేసినా ఏం కాదు, కానీ డిజైన్ బ్లౌజులు కొంచెం చూసుకోవాలి, చీరలే కూడా చూసుకోవాలన్నమాట. మీకు వీలు పడితే ఇలా చుట్టూరు మార్కింగ్ చేసుకోండి, మార్కర్ తోటి ఇట్లా పెన్సిల్తో కానీ లేకపోతే చాపీస్తో కానీ మొత్తం అంతా గుర్తులు పెట్టుకొని కత్తిరించుకోవచ్చు. నేనైతే చాలా కష్టపడ్డా కింద కూర్చొని కత్తిరించడానికి, నాకు అసలు రాదు. నేను ఎక్కువ శాతము మిషన్ మీదనే కత్తిరించుకుంటా, లేదా బల్ల ఉంటే బల్ల మీద కత్తిరిస్తా. కింద కత్తిరించడం అయితే చాలా కష్టం అనిపించింది నాకు, చేత కాదంటే కూర్చోలేను అన్నట్టు, నడుముల నొప్పులు, వీలు పడదు. అందుకే అంతలా తిప్పి కత్తిరిస్తున్నా. మీరైతే అంత సాహసాలు చేయొద్దు, కొంచెం జాగ్రత్తగా కత్తిరించుకోండి. బల్ల మీనైతే ఇంకా అంటే నీట్గా బాగా కత్తిరించేస్తా. వీడియో తీయటానికి కుదరలేదనమాట బల్ల మీద, కాబట్టి కింద చూపిస్తున్నా మీకు. డిజైన్ బ్లౌజులలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కసారి ఒక్క ముక్క మనం తీసినామంటే ఇంక అది ఎందుకు పనికి రాదు. ఇది ఎందుకు మిగులుతుందంటే, నాకు బట్ట అంటే ఆమెది చిన్న జాకెట్ అన్నట్టు, మీటర్ జాకెట్ ముక్క అయితే ఆమెకి సరిపోతుంది, కొద్దిగా పొట్టి చేతులతోటి అంత పొట్టిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మామూలుగా చూపిస్తున్నా నేను, ఎటైనా వేసుకోవచ్చును మనము. అంటే ముందు క్రాస్ తీసినాం కాబట్టి ఎటు వేసినా కూడా బాగానే ఉంటుంది. క్రాస్ అది మరీ చక్కగా వేస్తేనేమో రాదులే, కానీ
అటు ఇటు ఇటు అటుగా వేస్తే మనం బట్ట మిగిలిటానికి ఏమన్నా ఇట్లా సెట్ చేయాలని చూసుకున్నాం అనుకో డిజైన్ ఖరాబ్ అయిపోతుంది, తిరగబడిపోద్ది. కాబట్టి ఇదిగో ఇప్పుడు నేను పెట్టే విధంగా పెట్టుకోవాలన్నమాట. అది మీకు చూపిస్తున్నాడు అంతే. మళ్ళీ ఈ చివర్లు కూడా చూసుకోండి, ఒకవేళ బ్లౌజ్ పీస్ ఏమన్నా లోపలికున్నా కూడా మళ్ళీ కింద బ్లౌజ్ పీస్ పనికిరాదనమాట. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కత్తిరించుకోండి. ఇలా వీలు పడితే ఇలా కత్తిరించేయండి, లేదు పేపర్ కట్ అయిపోద్ది అనుకుంటే మాత్రం ఇలా డాట్స్ పెట్టుకుంటారంటే ఆ పేపర్ మీదనే దానికి ఆనించుకొని గీసుకుంటా పోయినారంటే మొత్తం అంతా మార్కింగ్ అంతా వచ్చేస్తుంది. ఇంకా మార్కింగ్ ప్రకారం కత్తిరించేసుకోవడమేనమాట. ఇదిగో ఇలా చుట్టూరు పెట్టుకోవాలి. అబ్బా కింద కూర్చొని కత్తిరియాలంటే ఇంత కష్టం ఉంటుందని ఫస్ట్ నేను నేర్చుకునేటప్పుడు కిందనే కింద కత్తిరించేదాన్ని. కానీ బల్లాకి అలవాటు పడ్డాక నేను ఫస్ట్ టైం కింద కత్తిరిస్తున్నా, కత్తిరలేకపోయినా. ఒక్క అంబ్రిల్లా కట్ డ్రెస్ మాత్రమే, ఆ అంబ్రిల్లా వరకే నేను కింద గచ్చు మీద కూర్చొని నేలపైన కూర్చొని తీస్తాను. ఇంకా అంతకు మించి నేను కటింగ్ అంతా బల్లా పైన చేస్తానండి. ఇదిగో ఇలా డాట్ పెట్టుకొని తీసేసుకోవచ్చు. నేను ఖర్చుతో సహా తీసుకున్నా, కరెక్ట్ ఖర్చుతో సహా తీసినానమాట పేపర్లో. ఇంక మనం కత్తిరించేసుకోవడమే, ఇంకా ఖర్చు మొత్తం అందులోనే వస్తుంది. మొత్తము ముందు కత్తిరించిన బ్లౌజ్ పీస్కి యాడ్ చేసుకున్నాను అనమాట. అది నేను వీడియో తీసుంటే బాగుండేది. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే వీడియో తీసి పెట్టమంటే పెడతాను నేను ఖచ్చితంగా. కానీ దీంట్లో మీకు అర్థమైనట్టే చెప్పినాను అనుకుంటున్నాను నేనైతే. ఇదిగో అటుది తిరగబడలేదు. ఇప్పుడు చూడు రెడ్ కలర్ ముక్క ఉంది కదా, అది కూడా తిరగబడలేదు, ముక్క కరెక్ట్గా వచ్చింది. అలా చూసుకోవాలన్నమాట. ఒక బ్లౌజ్ ఇంకా కటింగ్ అయిపోయింది. ఇంకా మొత్తం అన్నీ ఈ విధంగా కట్ చేసుకొని మనకి బ్లౌజ్ కుట్టి అయిపోయిన దాకా ఏ పీస్ బారేయొద్దు అన్నట్టు. కొంచెం పెద్దగా ఉన్నది, మరి చిన్న ముక్క అయితే ఏం కాదులే, కానీ పెద్ద ముక్కలు అయితే అన్నీ భద్రపరచుకోవాలి బ్లౌజ్ కుట్టేది అయిపోయిన దాకా. ఇంకొకటి ఏంటంటే కొంతమంది సైజ్ పెద్దగా ఉంటుంది, ముక్కలేమో కొన్ని అక్కడికక్కడే సర్ది కట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే మాత్రం ఇలా ఒకదాని మీద ఒకటి పరిసి కత్తిరియాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు నన్ను అడిగితే కత్తిరిపోవడమే మంచిది, ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న ముక్కలు ఇస్తారు. మరి కొంతమంది అయితే నేను వీడియో తీయటం కోసం లేచి కూర్చోలేక చచ్చిపోయినా నేను. ఇగో ఇలా కత్తిరించేసినాను అనమాట. ఈ బ్లాక్ కలర్ 3, ఇంకా అవతలి 2x2 ఒక 3, ఇంకా దీంట్లో ఒక 3, 9, అవి ఒక 4 అనమాట. అవి మీకు చూపిక ముందే కత్తిరించి పెట్టేసిన. మొత్తము 11 జాకెట్లు కత్తిరించి పెట్టిన. ఇంకా చీరలు జాకెట్ల వరకు అలాగే ఉండిపోయినాయి. ఇంకో వాటి కోసం ఈ పేపర్లు ప్రతిసారి కత్తిరించుకోవాల్సినంత అవసరం లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక కవర్లో పెట్టి, అంటే చీరలకు వస్తాయి కదా కవర్లు, ఆ కవర్లో పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడైతే బ్లౌజ్ వస్తుందో ఈ పేపర్లు పెట్టి కత్తిరించుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఈ కటింగ్ అయితే మారదు ఏమది, డబ్బా మెడ ఒక్కటే మారుద్ది, డబ్బా మెడ లేదా రౌండ్ మెడ. ఇంక మీకు ఏదైనా కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి వీడియో కింద. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, బాయ్ అండి.